క్షేత్రానికి వచ్చాం. ఇవాళ మాఘమాసం ఆదివారం. ఈ రోజున ఖచ్చితంగా కడలిలో కపోతేశ్వర స్వామిని, కనక మహాలక్ష్మి అమ్మవారిని, అలాగే అద్భుతంగా మన కుండాన్ని, కపోతేశ్వర కుండాన్ని దర్శించాలి. ఆవిడే తీసుకుంటాను. నేను ఒకళ్ళకి ఏకైతే నలుగురు ఆవిడే చెప్పుకుంటున్నాను. తాతగారితో మాట్లాడింది తాతగారితో మాట్లాడింది. తదనంతరం తదనంతరం ఆనంద కర్పూర మంగళ నీరాజన ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తదస్తు భారతత్వాన్ని రూపాన్ని ధీరానామాని తత్వధరనీరాస్తే శుక్రవారపు లక్ష్మి సిరులనీయమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మి మాయమ్మ వరమీయవమ్మ పరమ పావనీవమ్మ బంగారు బొమ్మ
तान् दर्शनान्तरे शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि। हर नमः पार्वतीपतये राजाय प्रसज्य साहिने नमो वयन्वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम् ओम तत्पुरोर्नमः। अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा पापोज्योतिरसोमतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों पृथगं सत्यं परब्रह्म पुरुषं कृष्णपिङ्गलमूर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। इति दिव्य सुवर्ण मंत्रपुष्पं समर्पयामि। मंत्रपुष्पानन्तरे आत्मप्रदक्षिण नमस्कारम् यानि कृता ओम श्री सर्वदेव स्वरूप श्री महालक्ष्मी देव्यै नमः। धूपमाघ्रापयामि। धूपानन्तरं दीपं सूर्येन्दुकोटि प्रभवासुदेव दीपावली गोघृतवर्ति युक्तं सुमायायान्ध्रीकृत सर्वलोक ज्ञान प्रदीपं कुरुते नमोस्तु त्रिलोके च महादेव सर्वज्ञान प्रदायक दीपं दास्यामि देवेश वक्षमां भक्तवत्सल। साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयमाचम्यतां जगन्नाथ संसारार्णवतारका गोविंद परमानंद विश्वरूप नमोस्ते। शुद्ध लक्ष्मीर्मोक्ष लक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। साक्षाత్తు ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం మనం చేసుకుంటున్నాం. మూర్తి ఎలా ఉందయ్యా అంటే నిజంగా వచ్చి అమ్మ ఇక్కడ కూర్చొని ఉందా అని ఒక చిన్న చిరుమందహాసంతో ఆర్ద్రమైన కరుణాంతపూరితమైనటువంటి ఆ దృష్టి దృక్కులు చాలా అందంగా ఉన్నాయి అమ్మవారివి. చాలా పెద్ద విగ్రహము. ఇంత లక్ష్మీ అమ్మవారి విగ్రహం చాలా తక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాంటి ఆ లక్ష్మీ అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు ఏదో మామూలుగా మహాలక్ష్మి కాదు. తాను ఏమి ఇవ్వాలనుకున్నాం ఆ సిరులతో కూడినటువంటి తల్లి కనక మహాలక్ష్మి. అలాంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క క్షేత్రం కడలి మనం వచ్చున్నాం. ఇప్పుడే కపోతేశ్వర దర్శనమైంది. అక్కడ జనార్దనుణ్ణి చూసాం. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారు చక్కగా దర్శనమిస్తున్నారు. నాకు పూరి వెళ్ళి ఆ పూరిలో కృష్ణయ్య క్షేత్రంలో బలభద్రుడితో సహా అదే విధంగా సుభద్రతో సహా ఆయన ఉంటారు. పక్కగా లక్ష్మీ అమ్మవారి క్షేత్రం ఉంటుంది. ఇక్కడ కూడా జనార్దనుడు అక్కడ ఉంటే లక్ష్మీ అమ్మవారు ఇక్కడ కూర్చొని అనుగ్రహిస్తున్నట్టుగా పూర్తిగా ఉంది. అమ్మకి నమస్కరిస్తూ శ్రీవరలక్ష్మి నమోస్తుతే శ్రీతపథే. లక్ష్మీ అమ్మవారు కూడా జింక మీద కాలు పెట్టి ఉన్నారు. జింక సమస్తమైనటువంటి సాధనలన్నీ కూడా ఇచ్చేటటువంటిదిగా. అందుకనే మనకి పూర్వం ఋషులందరూ జింక చర్మం మీద కూర్చొని సాధన చేయటం. మనస్సు చంచలమైంది. అంత చంచలమైనటువంటి జింక దాని చర్మం కూడా ఒక యతి సాధన చేసే దగ్గర స్థిరంగా ఉంటుంది అని చెప్పినట్టు మనస్సుని ఎప్పుడూ నేను స్థిరంగా ఉంచుతాను అని చెప్పడానికి ఆ పాదం మీద ఉంచి సంపదతో పాటు స్థిరమైన మనస్సుని బుద్ధిని కూడా ఇస్తాను అని చెప్పేటటువంటి భంగిమ అమ్మవారిది మనం ఇక్కడ దర్శిస్తున్నాం. అయితే కనక మహాలక్ష్మి అమ్మవారి చేతిలో ఆయన యొక్క సోదరుడి యొక్క ఆయుధాన్ని శూలాన్ని పట్టుకొని ఉంది. అలాగే నాగాభరణ ధరించి ఉంది. చక్కగా ఖడ్గముతో ఉంది. చాలా విశేషమైనటువంటి రూపము. ఒకటి వరద ముద్రను కూడా తీసుకొని అనుగ్రహిస్తూ ఉంది అమ్మవారు.
చాలా విశేషం. కుండి ధరించింది. ఇలాంటి రూపము చాలా తక్కువ చూస్తాం లక్ష్మీ అమ్మవారిది. महाकाली महालक्ष्मी महा सरस्वती सरस्वती बाला सरस्वती देवी महा ध्यान समर्पयामि ओम धिंकाराम राम संचारणे यं ग्राम मर्दाग्राम श्री बाला सरस्वती महा ध्यान समर्पयामि ओम अज्ञान यशवाय स्वाहा ओम नारायणाय स्वाहा मधवाय स्वाहा गोविंदाय नमः ओम शेषाय भगवानाय नमः ओम रामाय नमः कृष्णाय नमः वासुदेवाय नमः कृष्णाय नमः सत्सराय महाराजने नमः शिवमहाराय महाजनाद्राय गुरुद्राय नमः मंत्रे कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः संतवदुराय जहाय जगन्मार्गाः यतेषामरोधनः ओम बहावं नमः ज्ञानंदबहावं सत्संगरवरेण मध्वा देवस्य महति यज्ञनंद दर्यमा बोध्यात्मकं आज्य ब्रह्मः निधिपरार्थे सुरामिते वैवस् स्वतमनं सेकरिगे तन्मलं भोज्यते नरदेवतकने समस्तमं व्यवहारसंक्रमणानां भोज्यं नमस्काराणेतो माघमासे सुपरस्य भक्त्यं वा साधुस्यं वा सतः भागवते सुनिके उपकरण याममणे विष्णायां कुटुंबस्य सपरिवारस्य क्षेमस्थैर्यं मनोवंचास्तु नरकोपदोषपराशु लक्ष्मीगणाशरस्वती बालासुरस्वती देवता अनुग्रह प्रसादितस्तु बालासुरदेवी मां कुंकुमार्घ्यं समर्पयामि पुष्पमालां समर्पयामि स्त्रीणां भालस्य भूषणं तामदं समर्पयामि समर्पयामि बालात्रिपुरदेव्या महापुष्पमालां समर्पयामि अलायनमधुपमात्रामि दुःखन्दर्शयामि धूपदीपानन्दं धात्मनं निवेद्यं ओं भूर्भुवस्सुवः संरक्षणमे भागवक्षणमे पुनराचमनीं समर्पयामि ताम्बूलं समर्पयामि भूक्रोधदीपनीराजनं दर्शयामि महाकाली महालक्ष्मी సాక్షాత్తు భగవన్ స్వరూపానికి అమ్మవారి ప్రతిష్ఠ ఇక్కడ 100 దేవతలు 3 దేవతలు కొలువై ఉంటారు. మీ మనసులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది. అవి ఏదైనా కోరుకున్న వాళ్ళకి 18 శుక్రవారాలు కుంభార్చన జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇదో పీఠం, 108 పీఠాల్లో ఇదో పీఠం, 2 అష్టాదశ పీఠాలకు ప్రసిద్ధి 18 పీఠాలు. మనకి దగ్గరలో ద్రాక్షారామ పీఠాపురం 18 పీఠాలు, 108 పీఠాలు. బాలాత్రిపురదేవి దేవతాం గృహప్రసాద బాలాత్రిపురదేవి పాదార్పణమస్తు పునర్దర్శన ప్రాప్తమస్తు. అయిందా? అలాగే సుందరి అమ్మవారి యొక్క ప్రతిష్ట సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే వచ్చి చేయటం జరిగింది.
వారు వచ్చి ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే అది శృతి, స్మృతి, పురాణము 3 అంగీకరించినట్లే. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణులు ఇవాళ ఆదిశంకర రూపంలో శృంగగిరిలో మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే అస్మత్పీఠే సమారూఢాం హరిపురాడు ఉక్తలక్షణ అహమే వేత్తి విజ్ఞేయ, అక్కడ ఆ పీఠం మీద ఎవరు కూర్చున్నా నేనే అని భావించండి అన్నారు. అలాంటి జగద్గురువులకి అత్యంత ప్రియమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రం. ఇలాంటి కడలి క్షేత్రంలో ఒక పక్క శంకరులు, ఇంకో పక్కన శారదా అమ్మవారు, ఆ లోపల బాలత్రిపురా సుందరి అమ్మవారు, ఇంకో పక్కన సుబ్రహ్మణ్య సమేతంగా కపోతేశ్వర స్వామి వారు, రాగానే గణపతి శంకరాచార్యుల వారికి హేరంబరత్న గణపతి పూజ చేయటం అనేటటువంటిది అనూచానంగా ఉన్నది. అందుకనే రత్నగర్భ గణపతి పూజకాయ నమః అని నామాల్లో ఉంటుంది, ఆయన ఉన్నారు. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని వారు మనందరికీ అందించారు. వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి, ధర్మశాస్త్ర రూపంలో ఉండేటటువంటి కుమారస్వామి వారైతేనేంటి, అదే విధంగా ఈ పంచాయతన శక్తి క్షేత్రంలో లేని దేవత అంటూ లేరు. అదనంగా షణ్మత క్షేత్రంగా దీన్ని పిలవచ్చు. అంతటి మహత్తర క్షేత్రానికి ఇవాళ రావడం నా భాగ్యంగా నేను భావిస్తాను. ఇక చూడటానికి ఏం లేదు. వస్తానే విజువల్ అయ్యాక అవునండి. సాధారణంగా మనము చండికేశ్వరి అమ్మవారిని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఆ చండికేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాలు చాలా కొలదిగా ఉంటాయి 2 రాష్ట్రాల్లో కూడా. బాగా పరశివతత్వం తెలిసినటువంటి క్షేత్రాల్లో తప్ప చండికేశ్వరి అమ్మవారు కనిపించదు. ఒక పక్కన చండికేశ్వరుడు, అమ్మవారి పక్కన చండికేశ్వరి. అమ్మా మాతా మాం పాహి పాహి రక్ష రక్ష. అర్థమైనా కాకపోయినా ఆ శిల్పి అక్కడ తయారు చేసి శిలా విగ్రహం ప్రకృతి స్వరూపంగా ఉన్నటువంటి రాహు గజపతి క్షేత్రం, కాళహస్తికి ప్రతిరూప క్షేత్రం. ఎలాగే అంటే కాళహస్తిలో 3 మూగదేవాలకి మోక్షం ఇచ్చి ఐక్యం చేసుకుని కాళహస్తీశ్వరుడిగా ఉద్భవించారు. ఇక్కడ కూడా 2 మూగదేవాలకి పౌరాలకి మోక్షం ఇచ్చి ఐక్యం చేసుకుని లింగాకార స్వరూపంలో ఉద్భవించారు. అక్కడ భక్త కన్నప్ప కిరాతకుడికి మోక్షం ఇచ్చాడు కాళహస్తిలో. ఇక్కడ కూడా కిరాతకుడికే మోక్షం ఇచ్చాడు. అది రాహుకేతులు నిలయ స్వరూపం కాళహస్తీశ్వర స్వామి. ఈయన రాహుకి అధిష్టాన స్వరూపం ఈ కపోతేశ్వర స్వామి. ఈ విధంగా కేతుకి అధిష్టాన స్వరూపం సుబ్రహ్మణ్య క్షేత్రం. కాబట్టి కాళహస్తి ప్రతిరూప క్షేత్రం. దక్షిణ కాశీ క్షేత్రం అని కూడా మీకు వినవించాను. అక్కడ హరిశ్చంద్ర ఘాటు, గంగానది, విశ్వేశ్వరుడు కాశీలో. ఇక్కడ కూడా హరిశ్చంద్ర ఘాటుకే కైలాస భూమి, అదే ఇదే ఒడ్డు పక్కనే కైలాస భూమి. అంతర్వాహిని గంగ ప్రయుక్త కపోతగుణం ఇది. అక్కడ గంగాదేవి, ఇక్కడ అంతర్వాహిని గంగ ప్రయుక్త కపోతగుణం కపోతేశ్వరుడు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవ క్షేత్రం. శివానుగ్రహ ఉత్తర ముఖం అన్నారా? అమ్మవారు ప్రాణిముఖం, అయ్యవారు ఉత్తర ముఖం. ప్రియంబకం యజామహే సుగంధం పుష్పవర్ధనం జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम्। नमस्ते भगवतीश्वराय निखिलेश्वराय नमः शिवाय च नमः शिवाय। శ్రీ పార్వతీ సమేత కపోలేశ్వర వల్లీ దేవసేన సహిత క్షేత్రం స్వయంభూ క్షేత్రం అండి. ఈయన కపోతులకు మోక్షం ఇచ్చి ఐక్యం చేసుకుని కపోత రూపాకుడుగా ఉద్భవించిన శైవ క్షేత్రం. తండ్రి స్వయంభూగా ఉద్భవించగానే కుమారుడు ప్రత్యక్షంగా సర్పాకార కృతిలో స్వామివారికి ప్రధాన ఆచ్ఛాదన పెట్టారు, నీడబట్టారు. తండ్రి కొడుకులిద్దరూ మమేకమై సంయుక్తంగా ఆరాధింపబడడం వలన ఈ క్షేత్రం చాలా విశిష్ట క్షేత్రం. రాహుకి అధిపతి క్షేత్రం, కాళహస్తికి ప్రతిరూప క్షేత్రం, దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవ క్షేత్రం. కావున ఈ క్షేత్రంలో వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, అవయవ రోగాలతో అనారోగ్య పీడితులకు, దాంపత్యం అనుకూలముగా లేని వారికి, కుజదోష, సర్పదోష, కాల సర్పదోషాలున్న వారికి, కార్యసిద్ధి గల వారికి 11 మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నట్లు స్వామివారి యొక్క అనుగ్రహము పొందుట ఈ క్షేత్ర విశిష్టత. ఈ పక్షి శిరస్సు భాగం అనేది, ఇదిగో ఇది మెడ భాగం, ఇది రెక్క భాగం, ఇది తోక భాగం, మధ్యలో ఖాళీ. ఈ పక్షికి ఆ పక్షికి ఇదిగోని పౌరాకృతి. రెండో పక్షి శిరస్సు భాగం, మెడ భాగం, రెక్క భాగం, తోక భాగం. ఈ విధంగా కపోత రూపంగా ఉద్భవించారు కాబట్టి ఈయన నామధేయం కూడా కపోతేశ్వర స్వామి. ఈ స్వామివారు ఉద్భవించగానే సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షంగా ఎలవెలిపోయారు కాబట్టి ఈ క్షేత్రంలో నాగాభరణం ఉండదు. నాగాభరణానికి 5 శిరస్సులు ఉంటాయి, 5 శిరస్సులు ఉంటాయి. ఈయన షణ్ముఖ స్వరూపమైన సుబ్రహ్మణ్య ప్రతిరూపంగానే ఆయన ఆచ్ఛాదన పెట్టారు కాబట్టి ఆ ప్రతిరూపంలోనే విరాజిల్లుతూ ఉంటారు ఇక్కడ స్వామి. అంచేత ఇక్కడ తండ్రి కొడుకులకు సంయుక్త క్షేత్రం, సమస్త సర్పగ్రహ దోష పరిహారానికి అధిపతి క్షేత్రం కపోతేశ్వర క్షేత్రం. ఇటువంటి ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచం, షష్ఠం, షణ్ముఖం శివానుగ్రహ సిద్ధిరస్తు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా పంచాయతనం అనే పదం మనం వాడుతూ ఉంటాం. శంకరాచార్యుల వారు పంచాయతన సంప్రదాయాన్ని పెట్టారు. ఈ పంచాయతనంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడు. ఈ క్షేత్ర విశిష్టత ఏమిటయ్యా అంటే, పంచాయతనాన్ని కూడా దాటి శంకరాచార్యుల వారు ఏ షణ్మత స్థాపన అయితే చేశారో ఆ షణ్మతాలని గుర్తు చేసే విధంగా పంచాయతనాన్ని దాటి శక్తి ప్రధానమైనటువంటి షణ్మత క్షేత్రం ఇది ఒక ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే శివలింగంలోనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉండి ఆరాధించబడము అనేది మనం కళ్ళ ఇంకెక్కడా చూడలేం. అందుకనే మాఘమాసానికి ఇక్కడ ఇంత ప్రాధాన్యత వచ్చింది. మాఘమాసములో పూర్ణిమ నాడు పరమేశ్వరుడికి సాక్షాత్తు కుమారస్వామి వారు ఓంకార తత్వాన్ని తండ్రికే గురువుగా బోధ చేసినటువంటి మాసం కాబట్టి, ఆ తండ్రి కొడుకులు ఇరువురు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి మాఘమాసానికి ఈ క్షేత్రానికి ఇంత ప్రాధాన్యత. సుబ్రహ్మణ్యుడు స్వయంగా తండ్రితో పాటు కలిసి ఒకటే ఆవరణలో ఒకటే లింగమునందు నిక్షిప్తమైనటువంటి మహత్తర క్షేత్రం ఈ భారతావనిలో ఎక్కడైనా దర్శించాలి అంటే అది కడలి. ఆ క్షేత్రానికి వచ్చి అక్కడ ఆ స్వామివారిని దర్శిస్తే ఏ విధమైనటువంటి ఈతి బాధలున్నా, రాహుగ్రహ దోషాదులు గాని మిగతావి ఏవి ఉన్నా కూడా ఇక్కడ తొలగించబడతాయి. అంత మహత్తర క్షేత్రంలో మనమున్నాం. అది ఆ కపోతాలు రెండు కూడా ఉత్తర ముఖంగా ఉన్నాయి. శక్తి ప్రధానంగా ఉన్నటువంటి క్షేత్రము. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారు, కపోతేశ్వర గుండము, అదే విధంగా కపోతేశ్వర స్వామి వారు, అదే విధంగా కడలి కాదంబరి వారు, వీళ్ళందరూ కూడా చెప్పండి అయ్యా. కనక మహాలక్ష్మి చెప్పిన అమ్మవారు కూడా కనకదుర్గ ఇక్కడ గ్రామదేవతమ్మ. కనకదుర్గ గ్రామదేవత ఆకారములు పంచకకారములు అంతే. కాలమై ఆకారం. అలాగే మహత్తరమైన క్షేత్రంలో ఈ మాఘ ఆదివారం అంగజమంగ కడలి పూర్ణిమ శ్రీ కపోతేశ్వర ధ్యాయాన్ని అవాహయామి
पादयोः पाद्यं समर्पयामि हस्तयोः वर्गं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शिरसि स्थापयामि यात्मनेर्य आबलाभ्वायाच्च पक्षणेः बृहस्पतिर्दिवाः इहमादेन्तान् ओम नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च वरुणाय च नमः शृंगाय च वसुदेवाय च नमः उग्राय च भीमाय च नमो गिरिवधाय च दूरेवधाय च नमो हन्त्रे धनीये च नमो वृक्षेभ्यो हरितेभ्यो नमस्ताराय नमस्कम्भवे च मयोभवे च नमस्तेष्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च रोदकस्नान शुद्धोदकस्नान समर्पयामि ज्येष्ठाय महिते वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमः यज्ञोपवीतं समर्पयामि रुद्राय नमः आभरणं समर्पयामि कालाय नमः गन्धान् धारयामि कलविकरणाय नमः श्वेताकृतां समर्पयामि गन्धद्वारान् दुराधुरां करीषणीम् ईश्वरीं सर्वभूतानां ताभ्योपप्लयेत्रीम् अलङ्करणार्थम् दिव्यश्री चन्दनं समर्पयामि हरिद्रकुङ्कुमान् समर्पयामि कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवम् भवानी सहितम् नमामि। ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम सखवे नमः ओम विनायकाय नमः ओम विश्वेश्वराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपद्मने नमः ओम नीललोहिताय नमः ओम कपांगनाय नमः ओम दिवेशाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम उग्राय नमः ओम कपालने नमः ओम अंधकासुरनाय नमः ओम गंगाधराय नमः ओम गौरी प्रियाय नमः ओम धनपते नमः नवदानिकाय नमः मूर्धाय नमः मूर्धलिंगाय नमः हिरण्याय नमः हिरण्यलिंगाय नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः जलाय नमः जललिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः एतत्त्वमसूर्यस्य सर्वलिंगस्थापयति पाणिमन्त्रम् पवित्रम् ओम शरवणभवाय नमः ओम कार्तिकेयाय नमः ओम महासेनाय नमः ओम षण्मुखस्वरूपाय नमः ओम सप्तराजाय नमः ओम वाल्मीकि निवासाय नमः ओम महावीरूपाय नमः मयूरी वाहनारूढाय नमः ओम महासेनाधिपतये नमः ओम पार्वती परमेश्वर पुत्राय नमः ओम करुणभवाय नमः नानाविधपूजान् समर्पयामि नमः रामाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रौद्रण्ये नमः काल्ये नमः कवलगण्ये नमः बलगण्ये नमः बलप्रदने नमः मनान्मन्ये नमः नानाविध परिमलपत्रपुष्पपूजां समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि बलाय नमः धूपमाग्रापयामि बलाय नमः धूपमाग्रापयामि बलप्रमोदाय नमः दीपं दर्शयामि सर्वभूतदमनाय नमः काले नैवेद्यं समर्पयामि बलाय नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि नैवेद्यं ओं भूर्भुवः सत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सचन्द्वर्तेन वर्षिष्यामि अमृतस्वं लोकपुंसे चन्द्रमामं सौजाता चक्षुर्सूर्योदयिता मुखादि श्री पार्वती समेत कपोलेश्वरवल्ली देवसेन सहित सुब्रह्मण्य नागेन्द्र देवताभ्यो नमः औदरातं कर्णे फला निवेदयामि मनाङ्गनाय नमः ताम्बूलं समर्पयामि ताम्बूलाभ्यं बिल्वफलं समर्पयामि नीराजनं सम्राजं च विराजं च अभिप्रेयतनो गृहे लक्ष्मीरात्रत्रयामुखे दयामातकं दृशामसि सन्ततश्रेयरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यश्रेयरस्तु नित्यमङ्गलानि भवन्तु। सम्राजं च विराजं च अभिप्रेयतनो गृहे लक्ष्मीरात्रत्रयामुखे दयामातकं श्री पार्वती समेत कपोलेश्वरवल्ली देवसेनासहित सुब्रह्मण्य नागेन्द्रभ्यो नमः कर्पूरनीराजनं दृष्टान् शुद्ध आचमनीयं समर्पयामि। కాబట్టి అంతటి మహత్తరమైన రోజు స్వామి ఇక్కడ పిలిపించుకొని
ఆయన్ని ఒక్కసారి నమస్కరించుకునే భాగ్యాన్ని ఉపాధికి కలిగించినందుకు ఆ స్వామికి దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా నేను ప్రణామాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ క్షేత్రంలో శైవాగమ సాంప్రదాయ ప్రకారంగా కొనసాగుతున్న విశ్వాస బ్రహ్మోత్సవాలు ఇత్యాదులు కూడా శైవాగమంలో బోధాయన సూత్ర ప్రకారంగా శైవాగమ సూత్ర ప్రకారంగా జరుగుతున్న దివ్యక్షేత్రం. ఆగమ సాంప్రదాయం శైవం. ఎలా అంటే పంచాయతన క్షేత్రం అన్న ఆగమంతో స్థాపన చేశారు. అదే అక్కడ రూపాలు విష్ణు అవ్వచ్చు. ఇప్పుడు అంతర్వ్యాపారం అన్నవరం ఉంది, విష్ణు స్వరూపం. అక్కడ మన ఆగమ ప్రకారం అంచేత అది ఇది శైవాగమం. ఈ శైవాగమ ప్రకారంగా ఏ స్థాపన చేస్తారో శైవాగమ సాంప్రదాయం రూపాలు విష్ణు అవ్వచ్చు లేదా శైవాగమ సూత్రం. ఇక్కడ విషయం ఏంటంటే నేనేం కోరానంటే కేవలం ఈ జన్మ చేసిన సాక్షాత్కరించినా కూడా అమ్మ అప్పుడు పక్క తప్పకుండా నీ భక్త పాదరేణుల ద్వారా నన్ను తరింపజేవయ్యా. నీ ప్రాకారం మోక్షం నాకు పక్కన కన్నా ఒకసారి రెడ్డి గారు ఎలా వచ్చాడు సార్? ఒక్క సెకండ్. ఇంకా ఇంకా ఏదో పూర్వ దుష్కృతం ఉంది. నీ భక్తుడు పాదధూళి ద్వారా నన్ను తరింపజేవయ్యా. నీ ప్రాకారం ద్వారా మోక్షం ప్రార్థన చేస్తే ఇక్కడికి మోక్షం ఈయనకిచ్చాడు. కపోదన మొదలుచ్చారు. ఐక్యం చేసి లింగాకార స్వరూపంలో ఉద్భవించాడు. అంటే పాదధూళి ఆయన సొంతమైంది కాబట్టి వరప్రభావంగా ఆయన ధూళి ఆయనకి నమస్కారం చేయమని కొంతమందికి సందేహం కలగచ్చు. అదే ఇంత పెద్దవాడిని మనం భగవంతుని చూసినా మనతో ఒకరి వేయడం గోపురం ద్వారే ప్రవేశే శివస్వరూప అను ప్రారంభ. శివస్వరూపం అను గోపురం దగ్గరే ప్రారంభం అవుతుంది. ఎక్కడ అడుగు అందులో సేవ చేసుకోమని మనకు తెలిసినప్పుడు తెలుసు. దీపాలు పెట్టేసారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्यै च विद्महे विष्णुपरिवारकक्षेमस्थैर्याभ्य आयुरारोग्यप्रियाभिरतु यजमानसज्जनचतुर्मुख विघ्नमे संपूर्ण आध्यात्मिकमोक्षरोसिद्धिरस्तु मोक्षप्रदाता పశ్చిమ ముఖంగా ఉన్నారు. పశ్చిమ ముఖంగా ఉన్నారు. శక్తి పంచాయతీలు కట్టారు. నివేదన ఎన్నిసార్లు పెడతారు? నివేదన ఏకకాలమే నివేదన. స్వామివారి పరివార దేవతతో సహా అక్కడే నివేదన. శక్తి పంచాయతీల కారణంగా ఇక్కడ పడమలకి విష్ణు స్వరూపమే లక్ష్మీ స్వరూపం పార్వతీదేవి అంశ. అంచేత పడమలకి ప్రాధాన్యత ఇచ్చి శక్తి పంచాయతీని కట్టారు. స్వయంభూ రుద్రుడు కాబట్టి శక్తి పంచాయతీ క్షేత్రము స్వయంభూ రుద్ర స్వరూప క్షేత్రం. శ్రీనివాస గంగాధేశ్వరం మహాకాళి మహాలక్ష్మి మహాసప్తీ పరదేవతా స్వరూపిణి శ్రీ పార్వతీదేవి పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు. ఇంకో 400 ఇచ్చేస్తుంది. దగ్గర ఉంచుకుంటాను. ఎంత ఉంది? పక్కన పెట్టేస్తాను.
లలాటం ధారయామి. దేవీ కటాక్ష పరిపూర్ణత అనుగ్రహ సిద్ధిరస్తు. ఈయన నారికేళను ఉద్భవించేవారు స్వామి నాగేంద్రుడు. ఈ స్వామివారు ఉద్భవించి సుమారు 6 దశాబ్దాలు దాటుతుంది. ఆ రోజు భక్తులకు ఏ విధంగా దర్శించారో ఈ క్షణం వరకు అలాగడం ప్రత్యక్ష నిదర్శనం. కేవలం భగవంతుడి దగ్గర ఆస్తికులు వస్తారు, నాస్తికులు వస్తారు. దండం పెట్ట ఈ క్షేత్రంలో ఈ నారికేళ నాగేంద్రుడు సుమారు 6 దశాబ్దాల నుంచి దర్శనమిస్తున్నారు. మరి ఒక కొబ్బరికాయ ఏడాది గంట కూడా ఉండదు, డొక్కతో సహా పాడైపోతుంది. అలాగే ఒలిచిన కాయ 6 మాసాల కంటే ఎక్కువ ఉంటుంది, పీషాణం కాయ. భగవంతుడి దగ్గరికి ఆస్తికులు వస్తారు, నాస్తికులు వస్తారు, దండం పెట్టేవారు వస్తారు, విమర్శించేవారు వస్తారు. కావున ఈ క్షేత్రంలో ఈ కాయని చూసినప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా ప్రత్యక్షంగా పీచు భాగంతో దర్శనమిస్తున్నాడు. ఇది రాయి కాదు, రప్ప కాదు, కానీ ఇది కేవలం నారికేళ ఫలమే అని చెప్పి నొక్కి చెప్తూ దర్శనమిస్తున్న నారికేళ నాగేంద్ర స్వామి. ప్రత్యక్ష నిదర్శనం. కేవలం కొబ్బరికాయ ఏడాది గంట ఎక్కువ ఉండదు, కొలిచిన కాయ 6 మాసాల గంట ఎక్కువ ఉండదు. భగవంతుడి దగ్గరికి ఆస్తికులు వస్తారు, నాస్తికులు వస్తారు, దండం పెట్టేవాళ్ళు వస్తారు, విమర్శించేవాళ్ళు వస్తారు. ఇది రాయో రప్పో అని ఆ విమర్శకు కూడా తోవ లేకుండా అతీతముగా పీచు భాగంతో సుస్పష్టముగా ఇది రాయి కాదురా బాబు, కాయేరా అని నొక్కి చెప్తూ దర్శనమిస్తున్న నారికేళ నాగేంద్ర స్వామి. సాధారణంగా బృహస్పతి ఓ పెద్ద ప్రదక్షిణం చేస్తే సూర్యనారాయణమూర్తి చెట్టు 12 సంవత్సరాలు. మన పంచాంగము ఎప్పుడు పూర్తవుతుంది అంటే గురువు ఒక 5 ప్రదక్షిణాలు పూర్తి చేస్తే ఓ పంచాంగము అక్కడికి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక పంచాంగ కాలం పూర్తయిన నెల 2 నెలల మించి ఉండనటువంటి కొబ్బరి బోండం, మహా అంటే సంవత్సరం దాటి ఉండే అవకాశం లేనటువంటి ఒక బోండము స్వయంగా నాగ ఆకృతితో పాటుగా వచ్చి 60 సంవత్సరాలుగా ఈ క్షేత్రంలో అర్చన పొందుతోంది. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా కలిగినటువంటి క్షేత్రం. మాహాత్మ్యం అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, మన కంటి ముందే ఉంటుంది. దర్శించలేనటువంటి మూర్ఖత్వపు స్థితిలో మనం అందరం ఉంటాం. ఏమిటయ్యా అంటే పాయసము గరిట మధ్యలో ఉందనుకోండి, పాయసం మధ్యలో గరిట, అది దాని రుచిని చూడలేదు. అజ్ఞానంతో ఈ క్షేత్రంలోనే ఉన్నవాడు ఈ మహత్తుని దర్శించలేడు. అదే పాయసం నాలుక మీద ఉంటే ఎలా రుచి తెలుస్తుందో నిజ భక్తి తత్వం లోపల ఉన్నవాడికి దాని యొక్క మహాత్మ్యం ఏమిటి, ఆ గొప్పతనం ఏమిటి అనేది దృగ్గోచరమవుతుంది. అది చూపించడానికి స్వామి ప్రత్యక్షంగా ఇది నాగస్వరూప క్షేత్రము, 2 సుబ్రహ్మణ్య స్వాముల్ని ఆరాధిస్తున్నారు బ్రహ్మచారిగా, గృహస్థుగా. అదిగో ఇదే సాక్ష్యము అని చెప్పి నాగపడిగతో స్వామివారు మనందరినీ తరింపజేయడానికి వచ్చిన దివ్యమైన నారికేళ నాగపడిగ, నారికేళ సుబ్రహ్మణ్యం. ఈ క్షేత్రంలో ఈశ్వర పరివారం, ఈశ్వర సంధానం ఉందండి. ఆ పక్కన కుమారస్వామి ఉంటాడు, ఈ పక్కన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. గణపతిని చూసాం. పంచాయతీ క్షేత్రం శక్తి పంచాయతీ. ఈ క్షేత్రం శక్తి పంచాయతీ స్వయంభూ రూపం కాబట్టి రుద్రుడికి పంచాయతనం కంటే ఆస్కారం లేదు. కాబట్టి ఈ 5 దేవతల్లో ప్రధాన దేవత ఎవరికో నిర్దేశం చెప్పిన పంచాయతనం కదా, కాబట్టి శక్తిని పార్వతీదేవికి అభిముఖంగా ఉంటుంది. ఇక్కడ పరమస్థానంలో విష్ణు స్వరూప విష్ణు అంశ పార్వతి, ఆ పరమస్థానం విష్ణువుది. ఆ విష్ణువుకి అధిష్టానంలో శక్తి పంచాయతనం కట్టి అమ్మవారిని పార్వతీదేవిని ఇటు ప్రతిష్ఠ చేశారు. ఆ అయ్యవారు ఆ ఉత్తరముఖంగా వచ్చారు స్వయంభూగా. అయ్యవారు ఉత్తరముఖము, అమ్మవారు ప్రాంగుఖం. బ్రహ్మణ్య ప్రసాద సిద్ధిరస్తు. షణ్ముఖ ప్రసాద సిద్ధిరస్తు. ఈయన వృషస్వరూపం కాబట్టి బాలసుబ్రహ్మణ్యం కాబట్టి కుమారస్వామిగా ఈయన స్థాపన చేశారు.
అక్కడ గృహస్థ ధర్మంగా వల్లి దేవసేన శైవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్పణ చేశారు. మీకు తమిళనాడులో కాలావిగ్రహ స్వరూపంతో అర్చన చేస్తారు సుబ్రహ్మణ్యం. మన దక్షిణ ప్రాంతం ప్రకారం సర్పాయకర స్వరూపంతో సుబ్రహ్మణ్యాన్ని ఆరాధన చేస్తాం. వల్లి దేవసేన కళ్యాణం అక్కడ చేస్తాం. ఈ అయ్యప్ప స్వామి ఇరుములు అమూల్యం కూడా ఇక్కడ కడతాం. ధర్మశాస్త్ర కుమారస్వామి దుర్గాదేవి ప్రసాద సిద్ధిరస్తు. తీసుకుంటాను నాలుగు వస్తారు. గురు ఆదిత్యాగ్రహ శనీశ్వరగ్రహ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇదంతా ఆర్సీసీ స్ట్రక్చర్. ఇది ఇక్కడ సెక్షన్ దాకా ఉంటుంది. ఇక్కడ దాకా ఉంటుంది మండపం పోరు వచ్చేసి తర్వాత ఇది కట్టేసి మొత్తం ప్రహారీ ఎక్షన్ చేసి కట్టేసి ప్రహారీకి అటాచ్గా ఉండేది దొరుకుతుంది. అంత దూరం ఉంది. అంటే ఇక్కడ మధ్యలో స్టోన్ ఉందండి. ఇదంతా పాతది. అంతా పాతది. అధికాపరాధీశ కాలభైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం. అప్పటికి ఇప్పటికేదో మార్పు వచ్చింది ఇక్కడ జలంలో అని విన్నాను. ఆ జలమయమే ఈ అంతర్వాహిని గుండం కపోత గుండం కావున నాగ ఆదివారం ఒక మారేడుదం వేసి స్వామిని అనుగ్రహం చూపోయా అంటే గిరగిరాతితో మునిగిపోతుంది ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి ఈ క్షేత్రంలో అంతర్వాహిని గంగ ప్రవహిస్తున్నట్టుగా నాగ ఆదివారం ఒక మారేదళ రూపంలో మనకి నిదర్శనం చూపిస్తుంది. ఆ దళం ఆ రోజు ములుగుతుంది. ఆ రోజు స్నానం చేసిన వారందరూ కూడా కాశీగంగలో చేస్తే ఎంత పవిత్రత చేకూరుతుందో అంత పవిత్రత చేకూరుతుందని చెప్పి బ్రహ్మాండ ప్రాణం గోచరిస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. క్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయ్యం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయం సకల జనమన సాక్షిభూతోంతరాత్మ దేహే సర్వం మదీయే యది వసతి పునఃకీర్తనం. కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిత కాకాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిత. దగ్గర వీడియో మీద ఫ్రెష్గా తీయండి. రకాలు ఉన్నాయి చూడండి. సాధారణంగా అద్భుతంగా మనకి కుంభమేళా జరుగుతోంది. ఇప్పుడు కుంభమేళా మహాకుంభమేళా అంటే ఏమిటి అంటే గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒక్కసారి సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఇది మనకి ఏ టెలిస్కోపులు, ఏ యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీలు, ఏ లైట్ ఎక్స్పాన్షన్ లైట్ ప్రాపగేషన్ థియరీలు, అదేవిధంగా నాసాలో పుట్టక ముందు మన పంచాంగంలో రాయబడ్డటువంటి విషయం ఇది. కొన్ని వేల సంవత్సరాలుగా కుంభమేళా మనం ఆచరిస్తున్నాం. అందరూ కుంభమేళాకి వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. కానీ ఈ కడలి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కపోతేశ్వర గుండము ఇక్కడ స్నానం చేస్తే ఇవాళ కుంభమేళాలో స్నానం చేస్తే ఏ ప్రయోజనం వస్తుందో అంత ప్రయోజనం వస్తుంది. ఏమిటండి మీకున్న ఆధారము, దేనిని బట్టి మాట చెప్తున్నారు అని వెంటనే ప్రశ్న వేస్తారు.
కుంభమేళా ఎప్పుడొచ్చింది? గంగా, యమున, సరస్వతి ఈ మూడు సంగమమై కలిసేటటువంటి ప్రదేశాన్ని మహాకుంభమేళాగా ప్రయాగరాజ్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ మూడు అలా కలిసిన తర్వాతే కాశీకి చేరడం అనేది జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి కలిశాకే ప్రయాగ నుంచి కాశీ చేరుతుంది. ఇగో ఇక్కడ కనిపిస్తోంది కదా అద్భుతంగా కుండం మనకి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. అలాగే ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అని మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి ప్రయాగలో మాధవుణ్ణి చూస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం ఒక బిల్వము పరమేశ్వరుడికి సమర్పిస్తే మనకి చేరుతుంది. ఈ గంగా, యమున, సరస్వతి కలిసి కాశీకి ఎలా వెళ్తుందో ఇక్కడ ఈ కుండంలో మాఘమాసంలో ఆదివారం నాడు మనం వేసేటటువంటి బిల్వదళం ఖచ్చితంగా కాశీకి చేరుతుంది అని ప్రతీతి. ఇక్కడి నుంచి వెళ్ళటం కాశీలో చేరడము ఇది ప్రతీతి. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఈ కపోతేశ్వర గుండము గంగా, యమున, సరస్వతి కలిసినటువంటి ప్రదేశం ఎంత పవిత్రమో అంత పవిత్రము. రెండు, ఈ మూడు కలిస్తే తప్ప కాశీకి చేర్చలేవు వస్తువుని. ఏ వస్తువునైనా మామూలుగా అవకాశం ఉండదు. ఇక్కడ కలిపితే ఖచ్చితంగా అది త్రివేణి సంగమానికి చేరాలి, అక్కడి నుంచి కాశీ చేరాలి. కాబట్టి ఇక్కడ వేస్తున్న వస్తువు త్రివేణి సంగమానికి వెళ్తోంది అంటే ఇక్కడి నుంచి త్రివేణి సంగమానికి కూడా ఏదో అనుబంధం ఉంది. ఇక్కడ కూడా అంతర్వాహినిగా అన్ని రకాలుగా ఆ తల్లి ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి కడలి క్షేత్రంలో ఈ మాఘమాసం అద్భుతంగా సూర్యనారాయణ మూర్తి అదిగో అలా దేదీప్యమానంగా వెలుగొందుతూ అక్కడ మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి శుభ తరుణంలో ఒక్కసారి నాయన నాకు కూడా 3 రకాలు ఉన్నాయి. త్రిభువన జనని, వ్యాపిని, జ్ఞానగంగ. ఈ త్రిదళం అనేటటువంటి దాంట్లో 3 దళాలు అని మనకి పెద్దలు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ 3లోనే మొత్తం ఉంది. స్థూల సూక్ష్మ కారణాలు 3 అయినా, సత్వ రజస్తమో గుణాలైనా, లేదు విశ్వ తైజస ప్రాజ్ఞులనేటటువంటి 3 శక్తులైన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క సంగమమైన, లేదు 3 నాడులైనటువంటి గంగా, యమున, సరస్వతి, ఇడా, పింగళ, సుషుమ్న అయినా అన్నీ కూడా ఈ 3లోనే ఉన్నాయి. ఈ 3 ఎక్కడికి చేరాలయ్యా అంటే విశ్వేశ్వరుణ్ణే చేరాలి. త్రిభువన జనని, వ్యాపిని, జ్ఞానగంగా. కాబట్టి ఈ 3గా కనిపించేటటువంటి 3ట్లో ఉన్నటి ఒకటే చైతన్యము అని ఎలా చెప్తారో ఈ ఆకులో ఏ చైతన్యం ఉందో ఆ 2ట్లో కూడా అదే ఉంది. చూడటానికి 3గా కనిపిస్తున్నాయి. అలాగే త్రిమూర్తులైనా, త్రిశక్తులైనా ఏదైనా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా 3గా విభజించి ప్రపంచంగా ఉంది. ఇది ఏనాడైనా విశ్వేశ్వరుడికి చేరాలి. మెలకువతోటి కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూసినప్పుడు ఏ జ్ఞానం ఉందో, కళ్లు మూసుకొని నిద్రపోతూ కలగనేటప్పుడు ఏ జ్ఞానం ఉందో, గాఢ నిద్రలో ఉండి లేపిన తర్వాత హాయిగా పడుకున్నా అని చెప్పేటప్పుడు ఏ జ్ఞానం ఉందో, 3 వేరువేరు అయినప్పటికీ 3టికి మూలమైనటువంటి జ్ఞానం ఒకటే. అదే త్రిభువన జనని, వ్యాపిని, జ్ఞానగంగ. ఆ జ్ఞానమే గంగ. అది ఎప్పుడూ విశ్వేశ్వరుడి యొక్క పదపద్మాలని చేరాలి అని కోరుకుంటూ
ఒక పౌరమాతని బాధమాల్పగా ఉడుకలనేర్చి తెచ్చి ఎడబ్రోవిడ ఇంగల ముందగల్చి ఆ పొడి రెక్కలను విసిరి జ్వాలను నర్చిన సంతసించి బోయడు తలి బాధ బాపిటివి ఆకలి నన్నరయించుతుండే నీ గురువనిదేనియమ్మనుచు ఊరిన నంద జవాలకించి ఇతడు భగవిందు కల్పుడ ధర్మ మనంచి నుంచి అప్పుడు గసడెచ్చి చిచ్చు తన భూమిని సాపడు మంటూ నింతలో అడవికి మేతకై చలిన ఆడు కపోతము వచ్చి భర్తరూపడిగిన చందముంగని అనాత్మ మదంబున నిండి స్త్రీకి నాథుడు తరుమార్గమంతయును తోరపు సద్గతి పుచ్చుగాన నీయడ సహధర్మచారినిగా ఏకదనంచుదలంచి అగ్నిలో పడి అసువుల్ తొరంగి తన వల్ల భగూడి పరంబుజేరే అది ఏ కడలీపుర నైజలింగ మచ్చడ గుడి ముందు తూర్పున గంగలు ఉత్తర ముందు కాడు నేర్పడియే అదాదిగా కడలి పన్నుగ దక్షిణ కాశీ అయ్యే నా కడలి కపోత దేవ పద కన్యములను భటింపు మానస. ఈ విధంగా స్వామివారు మీకు సంస్కృత భావం చాలా అద్భుతంగా వారు తెలియజేయడం అయింది. ఒకప్పుడు ఒక కిరాతకుడు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నటువంటి సమయంలో ఒక కపోతము, ఆడ కపోతము తర్వాత వచ్చింది. ఆడ పావురము ముందు మీరు చెప్పింది ముందు మగ పావురం చేస్తే ఆడపావురం. ఒక మగ పావురం వచ్చి చక్కగా అక్కడ పుల్లలు అక్కడిక్కడి నుంచి ఏరుకొని వచ్చి అక్కడ పెట్టి చక్కగా అక్కడ అగ్నితో వాడి చలి పూర్తిగా ఆరేట్టుగా సహకరిస్తే, అమ్మా శరీరానికి చలి అయితే ఆరింది కానీ కడుపుకు ఆకలి తీరలేదు అనేటటువంటి మాట వాడు అనడంతో, ఓ అంతకంటేనా ఓ భాగ్యమని ఎలా అయ్యా పుల్లల్ని పెట్టి కాల్చాక కూడా తన రెక్కలతో ఆ మంటని పూర్తిగా ఇచ్చేసినటువంటి ఆ కపోతము తాను స్వయంగా ఆహుతై నన్ను ఆహారంగా తీసుకోమని చెబితే, అదే సమయానికి బయట ఆహార నిమిత్తం వెళ్ళినటువంటి ఆడపావురం వచ్చి, సాధారణంగా మనకి భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. అదేమిటి అంటే, ఆడపావురము వలలో చిక్కుకుంటే మగపావురం వెళ్ళి తగులుకొని అది కూడా పూర్ణంగా ఎలా నాశనమైంది అనే విషయాన్ని దత్తాత్రేయుల వారు అక్కడ తెలియపరుస్తారు. ఇక్కడ ఒక్క మగపావురమే కాదయ్యా తగులుకొని త్యాగం చేసేది, ఆడపావురం కూడా అదే విధానంలో ఇక్కడ చేస్తుంది అని చెప్పి అక్కడ ఆ ఆడపావురం కూడా వచ్చి తాను ఆహుతైంది. ఆ ఆహుతైనప్పుడు ఆ కిరాతకుడు అన్నాడు, ఎంత అదృష్టము, ఆ పావురాలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా నాకు లేకుండా పోయిందే, నన్ను అనుగ్రహించు స్వామి అంటే నందీశ్వరుడి వెనకాల ఉత్తరముఖంగా తానే స్వయంగా అలా పడుకొని ఉంటే వచ్చినటువంటి భక్తుల యొక్క కాలి ధూళి సోకి సమస్తమైనటువంటి పాపాలు అతనికున్నవి, ఆ తొక్కినంత మాత్రమే తొక్కిన వాళ్లకు ఉన్నటువంటి పాపం కూడా పోయేటటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇక్కడ ఆ కిరాతకుడికి ఇవ్వడం. ఈ క్షేత్రములో ప్రాంగుముఖముగా గంగ అంటే సాక్షాత్తు మనం చూస్తున్నటువంటి గుండం, కపోతేశ్వర గుండం, పశ్చిమ ముఖంగా పార్వతీ అమ్మవారు. ఈ పశ్చిమ ముఖంగా పార్వతీ అమ్మవారిని అనుష్ఠానం చేస్తే సమస్తమైనటువంటి సంపదలు, ఐశ్వర్యాలు, సిరి వస్తాయి. ఇలా ఎవరు చేశారయ్యా అంటే, ఒకప్పుడు తురుష్కులు మొత్తం మనల్ని ఆక్రమిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో హిందూ సమాజం మొత్తం కొట్టుమిట్టాడుతూ ఆచారాలు పోయి బలవంతంగా మతం మారుస్తున్నటువంటి సమయంలో విద్యారణ్య యతీంద్రుల వారు, శృంగగిరికి 12వ జగద్గురువులైనటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు హంపీ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా పార్వతీ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చేసి అక్కడ భువనేశ్వరి తంత్రంతో ఆయన ప్రార్థన చేస్తే ఆకాశము నుండి ఆనాడు అమ్మవారు కనకవర్షము ఆ ప్రాంతంలో కురిపిస్తే, కనక మహాలక్ష్మి క్షేత్రం ఇక్కడ ఎందుకుంది, అంతా శివమయంగా ఉంటే అనే ఆలోచన నాకు ఇందాకటి దాకా సంశయం ఉంది. ఎప్పుడైతే పార్వతీ అమ్మవారు పశ్చిమ ముఖం ఉన్నారో
పశ్చిమముఖంగా ఉన్నటువంటి పార్వతిని ఎవరు అర్చిస్తారో వాళ్ళకు వచ్చేటటువంటి ఫలము కనక మహాలక్ష్మి. ఇది చెప్పడం కోసం దానికి దీనికి నాకు అనుబంధం ఇప్పటిదాకా కుదరలా. అది ఆయన అక్కడ పూజ చేశారు. అక్కడ పూజ చేసినటువంటి ఆ స్వామి మళ్ళీ భువనేశ్వర్ మీద, భువనేశ్వరి అనేటటువంటి పేరు, భువనేశ్వర్ అనే పేరు రావడానికి ఒరిస్సాలో కారణం ఆ స్వామివారు సంచారం చేస్తూ వెళ్ళడం. అక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు సాక్షాత్తు విద్యారణ్య స్వామి వారు రాజమండ్రిలో పశ్చిమముఖంగా భువనేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ చేశారు. పశ్చిమముఖంగా లభించేటటువంటి పార్వతీ అమ్మవారి అర్చన ఎవరు చేస్తారో వాళ్ళకి కనకధార కురుస్తుంది, కనక వృష్టి వాళ్ళకి లభిస్తుంది. ఈ కడలికి వచ్చి ఎవరు పార్వతీ అమ్మవారిని చక్కగా కనకధారాస్తవంతో ఇక్కడ అర్చన చేస్తారో, భువనేశ్వరి స్వరూపమని ఎవరు తెలుసుకొని ఆరాధిస్తారో వాళ్ళని మాత్రమే కనక మహాలక్ష్మి వరిస్తుంది. ఇందులో వాళ్ళ నిజంగా ఒక గొప్ప సూత్రం నాకు బ్రహ్మగారు చెప్పడం వల్ల గోచరించింది, ఎందుకు జరిగిందా ఇది అని. అలాంటి ఆ పార్వతీ అమ్మవారికి ధర్మ పరిరక్షణార్థం సంపదని కలిగించు తల్లి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. మహారాజాయ నమః. విశేషం ఏమిటంటే క్షేత్రపాలకలక్ష్మీజనార్దన దేవత హరిపూర్వక అనుగ్రహ సిద్ధిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. సభాయై నమః. విశేషం ఏమంటే ఈ సృష్టిలో ఎప్పుడూ జరగనటువంటి వింత ఒకటి జరిగింది. సాధారణంగా ఇంట్లో కసుము ఊడుస్తూ ఉంటారు ఆడవాళ్ళు. ఎక్కడి నుంచి ఎటు ఊడుస్తారు? లోపల నుంచి బయటికి ఊడవడం కసుము సంప్రదాయం. అలా కసుపు లోపలికి ఊడ్చినటువంటి సందర్భాలు ఈ సృష్టిలో రెండు ఉన్నాయి. అంటే బయట నుంచి లోపలికి ఊడ్చుకోవడం అనే సందర్భాలు 2 వచ్చినాయి. ఆ 2 చోట్ల కూడా పశ్చిమముఖంగానే అమ్మవారు ప్రార్థింపబడ్డారు. శంకరాచార్యుల వారు కనకధారాస్తవం చేసినటువంటి స్వర్ణత్వమన అనేటటువంటి ప్రదేశం కాలడి దగ్గర, అక్కడ కూడా కనక వర్షం కురిసింది. ఆ ఆమ్ల కనక ఉసిరికాయలు పడితే లోపల ఇంట్లోకి ఊడ్చుకున్నారు. ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో కనక వర్షం కురిసిన నాడు, విద్యారణ్య యతీంద్రులు భువనేశ్వరి తంత్రంతో కురిపించిన నాడు, వీధిలో పడ్డటువంటి ధనమంతా రాజులది, ఎవరి ప్రాంగణంలో పడ్డది వాళ్ళు తీసుకోండి అని విద్యారణ్య యతీంద్రుల వారు శాసనం చేస్తే, అప్పుడు కసుము ఎవరిళ్లల్లో వాళ్ళు లోపలికి ఊడ్చుకున్నటువంటి సందర్భం ఈ 2 ఘట్టాలు. మళ్ళీ అలాంటి సందర్భం ఎవరైనా చూడాలి, అంత సంపద అంటే భువనేశ్వరి తంత్రంతో ఈ క్షేత్రానికి రండి, కడలికి పార్వతీ అమ్మవారిని అర్చించుకోండి, కనకధారాస్తవం విధిగా ఆచరించండి. ఆ తల్లి ఖచ్చితంగా అనుగ్రహించి తీరుతుంది. దీంట్లో ఏ అనుమానం అక్కర్లేదు. ఆరోగ్యం అంటే కిరాతకులు ఏమీ తెలియనటువంటి, తనకి రక్షణ ఇచ్చినటువంటి పావురాన్నే ఆహారంగా కోరినటువంటి వాడిని కూడా తరించాడంటే అంతకంటే అజ్ఞాని నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉండడు. సహకరించిన దాన్ని కూడా ఆహారంగా రమ్మని కోరేవాడు. అలాంటి వాడినే అనుగ్రహించాడంటే ఇంకా ఆయన అనుగ్రహించనటువంటి వాడు ఎవడుంటాడు? అది కపోతేశ్వర స్వామి మహాత్మ్యము. అతి చిన్న వస్తువుని కూడా, అత్యంత దుర్మార్గమైనటువంటి దాన్ని కూడా అనుగ్రహించగలిగినటువంటి చల్లని తండ్రి ఆ తండ్రి. కాబట్టి ఆ కపోతేశ్వరుణ్ణి, ఈ అద్భుతమైనటువంటి కనకదుర్గమ్మ వారిని, పార్వతిని, బాలత్రిపుర సుందరిని, అదేవిధంగా సూర్యనారాయణమూర్తిని, గణపతిని,
ఉభయ సుబ్రహ్మణ్య స్వామి మూర్తుల్ని, కనక మహాలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లో ఈ కడలి ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోవడం అనే భాగ్యం దొరికితే మాత్రం వదులుకోకండి. అవకాశం కల్పించుకోనైనా వచ్చి ఇక్కడ అర్చించుకొని ఆ స్వామి, ఆ అమ్మవార్లు, ఆ దేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కండి అని చెప్తూ స్వస్తి.